మా అమ్మ కైకేయి ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది. చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయికి ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు ఆ దూతలు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకుంటున్నావో వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది. నువ్వు ఉత్తర క్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడు అని చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయరాజు, ఆయన అసలు పేరు అశ్వపతి, ఆయన దగ్గరకు వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ఆ కైకేయరాజు భరతుడికి ఏనుగులు, మృగచర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామ అయిన యుధాజిత్ ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానాలన్నింటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్లాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుధామ, హ్లాదిని, శతద్రువు, శిలావాహ అనే 4 నదులను దాటాడు. అక్కడి నుంచి శల్యకర్తన నగరాన్ని, చైత్రరథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమత్సాం అనే దేశానికి వచ్చాడు. కులింగా నదిని దాటాడు. తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడి నుండి భాగీరథి నదిని దాటాడు. తరువాత ప్రాగ్వాటం అనే పట్టణానికి చేరుకున్నాడు. తరువాత కుటికోష్టికము అనే నదిని దాటాడు. అక్కడి నుంచి ధర్మవర్ధనము, తోరణము, వరూధి అనే గ్రామాలు దాటాడు. తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు. తదనంతరం సరస్వతీ తీర్థం అనే గ్రామాన్ని దాటాడు. అక్కడ ఉత్తానిక అనే నదిని దాటాడు. అక్కడి నుంచి హస్తిపృష్టికం అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు. తరువాత కపివతి అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు. తరువాత స్థాణుమతి అనే ఊరిని దాటాడు. ఆ తరువాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గర నుంచి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రులు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనబడలేదు. అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయికి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోబెట్టుకుని, చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు భరతుడు, అమ్మా, నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రులు పట్టింది. అక్కడ అందరూ బాగానే ఉన్నారు. కానీ నా తండ్రి గారైన దశరథ మహారాజు గారి పాదాలకి నమస్కారం చేయాలని నా మనసు కోరుకుంటోంది. నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకుని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. అమ్మా, తండ్రి గారు కౌసల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు. ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా, చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అనింది. అప్పటిదాకా తల్లివడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడ్చాడు. అప్పుడు ఆ కైకేయ, ఓ రాజా, నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా? గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి? పైకి లేచి కూర్చో అనింది. అప్పుడు భరతుడు, అమ్మా, నాన్నగారు చిట్ట చివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా? రాముడికి పట్టాభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చాను. నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రి లాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా, అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుంది. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చిట్ట చివర చనిపోయే ముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా అన్నాడు. మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ చనిపోయాడురా. చనిపోతూ ఈ సీతారామ లక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి చనిపోయాడురా అని కైకేయ చెప్పింది. మరి ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడగగా వాళ్ళ ముగ్గురు అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటే మీ నాన్న పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు, నాన్న ఎందుకు పంపించారమ్మా అని రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి.
బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీని దోషబుద్ధితో చూశాడా? పరకాంతని అనుభవించాడా? యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడా? అప్పుడే పుట్టిన పిండాన్ని నశింపచేశాడా? ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదే. రాముడిని అడవులకు ఎందుకు పంపించాడు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలు ఏం జరిగిందో నాకు యథాతథంగా చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కైకేయి ఎంతో సంతోషపడిపోతూ, నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరకాంతని అనుభవించడం ఏమిట్రా? రాముడు పరకాంతని కన్నెత్తి కూడా చూడడు, అంతటి ధర్మాత్ముడు. కానీ నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని 2 వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చేయమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగచేత 2-3 రోజుల్లోనే కృంగి కృశించి నశించిపోయాడ్రా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దాన్ని తొందరగా తీసుకెళ్లి ప్రేతకార్యం పూర్తి చేసేసి చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది అనింది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయి వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించుకోలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ, రాముడు నాకు కంటకంగా మారుతాడని కానీ నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు. ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు. నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీకు కొడుకుని కాదు. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడు అన్న బెంగచేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో నిన్ను కూడా అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ పాపం ఎరుగని నా మీద భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది? నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు వచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా, నీకు ఒక విషయం చెప్తాను. ఒకానొక నాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న 2 ఎద్దులని నాగలికి కట్టి డొక్కల్లో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కార్చింది. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా ఆయన చేతి మీద ఉన్న సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్య పరిమళం కలిగిన ఆ కన్నీటి బిందువులు నెవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సురభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండవచ్చు. ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవి. ఇంతమంది బిడ్డలు ఉన్న ఈ 2 ఎద్దులని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తూ ఉంటే నా బిడ్డలకి ఇంత కష్టం పెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడ్చాను అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మ కౌసల్యకి లేక పుట్టినవాడు, ధర్మాత్ముడు. అటువంటి వాడిని 14 సంవత్సరాల అరణ్యాలకి పంపావే. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడు అని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా? ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయి మీద పిడుగుపడినట్టు అయ్యింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుంచి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురుగా రాగా భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది. నా కొడుకు అడవుల్ని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు అని అడిగింది. భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకుని, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా?
నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి విన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకు వెళ్ళిపోతాడన్న విషయం తెలుసుంటే నేను రాజ్యం కోరుకున్న వాడినైతే ఇటువంటి మహాపాపములు చేసిన వాడినవుదునుగాక అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏంటంటే, గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞుడునవుదునుగాక, నిద్రపోతున్న ఆవుని కానీ ఎద్దుని కానీ తన్నేవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని ఆ పనికి తగిన వేతనం ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతి అయి తనని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యల యందు దృష్టి కలిగిన వాడికి, ఋతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించినటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్థాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్లలో విషం కలిపిన వాడికి, విషం లోహం అమ్ముకున్న వాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకున్నటువంటి వాడికి, ఋషుల పితృదేవతల దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని వివాహం చేసుకుని సంతానం కలనటువంటి వాడికి, అన్నిటినీ మించి ప్రజల దగ్గర పన్ను తీసుకుని తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలను కల్పించినటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళీ పాలు తాగడానికి వస్తే ఆ పొదుగులో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి చంద్రుడికి ఎదురు నిలిచి మలమూత్రాలు విసర్జన చేసేవాడికి, ఇల్లు తగలబెట్టిన వాడికి ఎటువంటి పాపమైతే వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది అని అన్నాడు. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వు ఎటువంటి వాడవో నాకు తెలుసు, కానీ పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరం తైలత్రోణిలో ఉండిపోయింది, ఆయనకి అంచేష్టి సంస్కారం చేయకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు అన్నారు. అప్పుడు ఆ దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడి నుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితిమీద పెట్టారు. భరతుడు శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవాళ్ళు. 2-3 రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని బంగారాన్ని దానం చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజున అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, నీ తండ్రి గారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నింటికీ ఒకసారి ప్రదక్షిణం చేసి, నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చుని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని శిల్పులని తీసుకువచ్చి రాజ్యం నుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చేయండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు, కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది. అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత జరుగుతూ ఉంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలై మా అమ్మ కైకేయ 2 వరాలు అడిగి ఉండవచ్చు. సత్యపాసముల చేత బంధింపబడ్డ దశరథ మహారాజు ఆ 2 వరాలు కైకేయకి ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణులు దశరథుణ్ణి నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు నుంచి మందర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మందర వెళుతూ ఉండగా చూసిన భటులు ఆమెను పట్టుకొని, అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మందర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మందరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాల్లోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులను ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగు తీశారు. ఆ మందరాన్ని శత్రుఘ్నుడు పొడవబోతూ ఉండగా అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది. అప్పుడు భరతుడు, అయ్యయ్యో శత్రుఘ్ను, ఆ మందరాన్ని చంపుతా అంటావేంటి? ఈ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపేయాలని ఉంది, కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా?
ఆమెను చంపేస్తే మాతృఘాతుకుడవు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం పెద్ద లెక్క. దీన్ని చంపినా స్త్రీని చంపిన వాళ్ళు అని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము, అందుకని దాన్ని వదిలేయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విని తన మనస్సు మార్చుకుని మందరిని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులతో పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశాడు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలి అని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమాశ్వాలను గజాలను తీసుకొచ్చాము. కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి, నాకు ఈ రాజ్యం అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు. తరువాత భరతుడు వశిష్ఠుడితో, నువ్వు ఇది చేయవలసిన పనేనా వశిష్ఠ? నేను వేదం చదువుకున్నాను. నేను దశరథ మహారాజుకి పుట్టానయ్యా. నాకు ధర్మం తెలుసు. వేరొకటి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవాళ? ఈ రాజ్యం రాముడిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేనెవరూ పుచ్చుకోవడానికి. ఈ రాజ్యమునకు, నాకు, అందరికీ ఆయనొక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు. ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడిపోయి, సంతోషం భరత, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడు ఉన్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మన అందరం బయలుదేరి రాముడి దర్శనం చేసుకొని ఆయనని వెనక్కి తీసుకువద్దాం అన్నాడు.